ఉంటారు. ఇప్పుడు వీరిలో ఏ ఒక్కరు వారి బాధ్యతలను పాటించకపోయినా జరిగే దారుణ పరిణామాలకు మాత్రం బాధ్యత అందరం భరించాల్సి ఉంటుంది. బాధ్యతను ఎవరు భరించినా నష్టం మాత్రం ఏ విధంగానూ పోడ్చలేనిదై ఉంటుంది. అది ఒక చిన్నారి ప్రాణం కావచ్చు, లేదా వారికి మిగిలే శాశ్వత అంగవైకల్యం కావచ్చు. మన చిన్నారుల్ని ఆ స్థితిలో చూడాలని ఎవ్వరూ అనుకోము కదా. మన పిల్లల భద్రమైన సురక్షితమైన ప్రయాణానికి స్కూలు యాజమాన్యం, బస్సు సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు, ప్రభుత్వ రవాణా అధికారులు ఈ నలుగురు 4 చక్రాల వంటి వారు. ఈ 4 చక్రాల్లో ఏది సవ్యంగా లేకపోయినా స్కూల్ బస్సులో ప్రయాణం ఒడిదుడుకులకు లోనవుతుంది. వారి భద్రత ప్రశ్నార్థకమవుతుంది. అందుకే ఈ నలుగురు చేతులు కలిపి మన చిన్నారుల స్కూల్ ప్రయాణాన్ని సురక్షితం చేద్దాం. రండి, మీ వంతు పాత్రను నిర్వహించటానికి సంసిద్ధులు కండి.